ఢిల్లీ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ధర్నా మీద కేంద్రానికి కేంద్ర నిఘా వర్గాలు సంచలనమైనటువంటి నివేదికను అందజేశాయని, ఇప్పుడు ఆ నివేదిక అమిత్ షా గారి చేతిలో ఉందని, అమిత్ షా గారు త్వరలో జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోబోతున్నాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు, హాయ్ అండి. నమస్తే. ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ధర్నా మీద కేంద్ర నిఘా వర్గాలు కేంద్రానికి ఒక సంచలనమైనటువంటి నివేదికని అందజేసినట్లుగా, ఇప్పుడు ఆ నివేదిక అమిత్ షా గారి చేతిలో ఉన్నట్లుగా, అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి మీద అసహనంతో ఉన్నట్లుగా, త్వరలో యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడంటే, ఆయన చెప్పేది ఏమో నమ్ముతారని ఆయన ఊహించాడో ఏమో తెలియదు, కానీ అక్కడ ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. సో లోకేష్ గారి మీద అభాండం వేయాలనే ప్రయత్నంతో వెళ్ళాడు. సో అక్కడ ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. సరే, ఒకవేళ జన సమూహం ఏమైనా ఎక్కువగా ఉండి ఆయన అక్కడ ఏదైనా మనం సక్సెస్ చేయగలిగామా అంటే అది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఢిల్లీలో ఏదైనా ఒక ధర్నా చేస్తున్నామంటే మీడియా వాళ్ళే ఒక 50 మంది దాకా వచ్చేస్తారు. సో మీడియానే 50, అంటే జాతీయ మీడియాతో పాటుగా ఇక్కడ మన లోకల్ మీడియా కూడా ఉంటుంది. సో జాతీయ మీడియా ఉంటుంది. సో వాళ్ళే ఒక 50 మంది అంటే ఇంకా పోలీస్ సెక్యూరిటీ వాళ్ళంతా ఎంతమంది ఉంటారు? సో అక్కడ మొత్తం 100 మంది లేదు అన్నప్పుడు అంటే వీళ్ళు ఏ రకంగా వీళ్ళు సక్సెస్ అయినట్టు? సో వీళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళైనా ఎమ్మెల్యేలు అంటే ఎంపీలు, సో వాళ్ళందరూ వచ్చారా అని అంటే అది కూడా లేదు కదా. ఇప్పుడు ఇండియా కూటమిలో నుంచి కాంగ్రెస్ ఏం పట్టించుకోలేదు. సో విజయసాయిరెడ్డి ఎంతో అంత బతిలాడుకున్నా పార్టీకి ఒక ఎమ్మెల్యే అన్నట్టు ఏదో ఒక 2-3 పార్టీలు వాళ్ళు వచ్చారు. సో అంతకుమించి అక్కడ ఎవరు మద్దతు తెలపలేదు. సో అక్కడ ఆయన ఫ్లాప్ అయినట్టే. సో ఆయన అనుకున్నది ఏది అక్కడ సక్సెస్ అవ్వలేదు. సో ఆయన అనుకున్నాడు, నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను కదా, సో నేను నేషనల్ మీడియాని నేను కవర్ అయితే కొంచెం నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది కదా, ఏదో ధర్నా చేస్తా అంటే ధర్నా చేయడానికి ఏదైనా ఒక రీజన్ ఉండాలి కదా. నువ్వు ప్రత్యేక హోదా కావాలని వెళ్ళి అడగలేదు, నువ్వు ఒక రాష్ట్రం కోసం అడగలేదు. సో ఎప్పుడు కూడా అక్కడ జరిగిన ఎప్పుడు మనకు బీజేపీ ఫండ్స్ అప్పట్లో ఇవ్వకపోయినా కూడా దాని గురించి ప్రశ్నించలేదు. సో అలాంటప్పుడు ఈ రోజు మటుకు ఎలా నువ్వు ధర్నాలు చేస్తే ఎవరైనా హర్షిస్తారా? హర్షించే పరిస్థితిలో లేరు. సరే, నువ్వు అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది అనే ఉద్దేశంతో ఆయన టీడీపీ కార్యకర్తలు మా మీద దాష్టికాలు చేస్తున్నారు అంటూ వైసీపీ కార్యకర్తల గొంతును వినిపించేందుకు ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్లుగా వైకాపా నాయకులు శ్రేణులు చెప్తూ ఉన్నారు. అంటే వైసీపీ వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతే సో దాన్ని ఆపోజిషన్ పార్టీ అని చెప్పుకుంటూ, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆ నెపాన్ని నెట్టాలని చూస్తే నమ్మేవాళ్ళు ఎవరుంటారు? సో వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని తెలియదా? అదే విషయాన్ని షర్మిల గారు కూడా ఖండించారు కదా. మీ పార్టీ వ్యక్తుల వాళ్ళ శ్రేయస్ కోసం నువ్వు ఢిల్లీలో ధర్నా చేస్తావు, చిన్నాన్న కోసం చేయలేదు, నువ్వు స్టేట్ కోసం చేయలేదు అనేది తను బహిరంగంగా మాట్లాడారు. వాళ్ళ చెల్లి మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వచ్చుగా. అంత ధైర్యం ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేసే వాళ్ళకి ఏపీలో కూర్చొని వాళ్ళ చెల్లెలు ఇచ్చే స్టేట్మెంట్కి సమాధానం చెప్పించమనండి ఎవరితోనైనా. ఆయనే చెప్పలేదు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా ఈ ధర్నా చేయడం వెనక రహస్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఉద్దేశం కాంగ్రెస్లో కలవాలనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. అంటే కాంగ్రెస్లో కలవాలనా లేదంటే ఇండియా కూటమిలో కలవాలనా? అంటే కాంగ్రెస్లో అంటే ఇండియా కూటమిలో కలవటమే కదా. సో ఏదైనా ఒకటే కదా. సో అంటే నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నేను అడగబోయేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఆయన పార్టీని విలీనం చేయబోతున్నారా లేదంటే ఇండియా కూటమికి ఆయన మద్దతు తెలపబోతున్నారా? ఇక్కడ ఒకటి, అక్కడ వాళ్ళ చెల్లెలైన షర్మిల గారు అక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సో స్టేట్లో వచ్చేటప్పుడు వాళ్ళిద్దరికీ అసలు పడదు. సో అందుకని అక్కడ వాళ్ళకి అవకాశం అనేది షర్మిల మూలాన ఏమైనా డోర్స్ క్లోజ్ అవుతున్నాయి, అయ్యాయి కూడా. సో దాన్ని ఎలా మనం షర్మిల గారిని పక్కకు తప్పించాలి, నాకు అవకాశం ఉండాలనే ప్లాన్తో ఆయన ఆలోచిస్తున్నాడు. సో రేపొద్దున ఈయనకి ఒకవేళ ఇండియా కూటమిలో ఈయన వెళ్తే షర్మిల గారు మాట్లాడకుండా ఉంటారా? సో అప్పుడు బాబాయిని చంపింది అన్న కాదని అంటదా కదా. అంటే అవినాష్ రెడ్డి కాదు,
జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయలేదనే మాట అంటదా? అంటే అప్పుడు ప్రజలు హర్షిస్తారా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయన వెళ్ళాలనుకుంటూ ప్రయత్నించే మాట నిజమే అవుతుంది. కానీ అక్కడ షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మద్దతు ఉందా? సో పక్కన పెడుతుందా? జగన్మోహన్ రెడ్డికి ఇంపార్టెంట్ ఇస్తుందా? ఇవన్నీ చూస్తే మటుకు ఖచ్చితంగా అది ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు స్టాండ్ అవ్వాలనే చూస్తుంది కాంగ్రెస్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ప్రత్యేక అంటే డివిజన్ అయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అనేది లేకుండా పోయింది. సో ఇప్పుడు అది ఏదో క్యాండిడేట్లు పెట్టుకునే పరిస్థితి వరకైనా వచ్చింది. సో అదంతా షర్మిల గారి దీని మూలానే వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుంటే సో మళ్ళీ మన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. సో మనం అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఆయనకి ఏదో ఒక పార్టీ అండ అనేది, నేషనల్ పార్టీ అండ అనేది కావాలి. కాబట్టి ఆయన అవసరం ఆయన ఆకర్షించడానికి అక్కడ ఏదో ఆయన ధర్నా చేస్తే ఇది చేయటానికి. ఇప్పటి వరకు బీజేపీతో ఎందుకు అనుకున్నాడు? సో ఆయనకి రాజ్యసభ సభ్యులు చాలా ఉన్నారు కాబట్టి వాళ్ళ మద్దతు మీకు అవసరం ఉంటుంది కాబట్టి నాకు ఇంపార్టెంట్ ఇవ్వాలి అనే ఒక ధీమాతో ఉన్నాడు. సో ఇప్పుడు ఆ పీరియడ్ కూడా కొద్ది రోజుల్లో అయిపోతుంది. సో మళ్ళైనా అతని పరిస్థితి నార్మల్ పొజిషన్కి వస్తాడు. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఎవరు అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మద్దతు అవసరం కాబట్టి కాంగ్రెస్లో ఉన్నట్టే బెస్ట్ ఏమో అనేది ఒక ఆలోచనలతో ఉన్నట్టే కనపడుతుంది. ఇంతకీ జగన్ ధర్నా పైన కేంద్ర నిఘా వర్గాలు కేంద్రానికి ఎటువంటి రిపోర్ట్ను ఇచ్చాయి? ఆ రిపోర్ట్లో ఏముంది? ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ షో అనే అయ్యిందిగా. ఆయన అక్కడికి వెళ్ళి ఏదైతే చెప్పాలనుకున్నాడో అది ఏది ఇవి అంటే గతంలో నువ్వు ఎప్పుడూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు నువ్వు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతే సో దానికోసం నువ్వు ఢిల్లీలో వచ్చి ధర్నా చేస్తున్నావా అని అంటేనే అర్థమవుతుంది. ఎలాగో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా. రాష్ట్రపతి గారిది అడిగారు, ప్రధానమంత్రి గారిది అడిగారు, హోమ్ మినిస్టర్ది అడిగారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ది, ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన గురించి కూడా ఎవరు పట్టించుకొని కూడా లేదు. సో వాళ్ళ నిఘా సమాచారం ప్రకారం ఏంటంటే అసలు ప్రజాదరణ లేదు. సో ప్రజాదరణ లేని దానికి వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తారు? సో ఆ ఇన్సిడెంట్ ఏం జరిగిందనేది వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది కాబట్టి. అంటే కేంద్ర నిఘా వర్గాలు కేంద్రానికి ఇచ్చినటువంటి నివేదికలో జగన్మోహన్ రెడ్డి ధర్నా గురించి మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దానికి జనాదరణ లేదు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి మీద ఆయన వ్యతిరేకంగా పోరాడడానికి నిర్ణయం తీసుకున్నాడు, ఇండియా కూటమికి మద్దతు తెలిపేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఢిల్లీ కేంద్రంగా వారికి కొన్ని సంకేతాలు పంపిస్తున్నారు అనేటువంటి వార్తని కూడా అంటే ఆ నివేదికను కూడా తెలియజేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటన్నిటిలో ఏది ఖచ్చితంగా కాంగ్రెస్తో కలవటం కోసమే కదా వాళ్ళు అక్కడికి వరకు వెళ్ళింది. సో అవకాశం ఖచ్చితంగా ఆ ఢిల్లీ నిఘాల వర్గాల వారికి అయితే ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్తో కలవటమే ఆయన ధ్యేయంగా పనిచేస్తున్నాడు అనే ఆలోచన అయితే వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో పక్కన పెడతారు కదా ఆబ్వియస్లీ. అదే జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.